అంటే రాష్ట్రాల్లో ఉన్న ఏ పార్టీ చేసే పనైనా సరే ఇదే విధంగా ఉంటుంది. కొడుకు ఎలా వ్యవహరిస్తున్నాడో అంటే ఒక మంచి కొడుకు, ఒక అవగాహన లేని కొడుకు ఏం చేశాడు, ఇలాగే ఇటు తీసి అటు పెట్టి అటు తీసి ఇటు పెట్టి ఏం చేశాడో అర్థం కాక ఏమేమైపోయిందో తెలియక చివరికి మళ్ళీ అప్పులకు వెళ్ళి తండ్రి దగ్గర అప్పు కూడా సరిపోక మళ్ళీ ఇంకొక చోటుకి వెళ్ళి తెచ్చినట్టుగానే సేమ్ రాష్ట్రాలు కూడా ఒక అవగాహన, ఒక ప్లానింగ్ లేని రాష్ట్రాలు కూడా కింద మీద చేసి కేంద్రం దగ్గరికి వెళ్ళి తిరిగి వాళ్ళతో వీళ్ళతో చెప్పించి డబ్బులు తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడిచ్చే పథకాలకి ఎక్కడా కూడా కేంద్ర ప్రభుత్వాల పేర్లు అనేవి చెప్పకుండా ఇలా ముందుకు తీసుకెళ్తూ ఉంటారు. ఇంకా చెప్పాలంటే ఆర్బీఐ దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఇంకా అప్పులు తెచ్చుకుంటూ ఉంటారనమాట. అంటే ప్రతి ఒక్కరికి అర్థం అవ్వాల్సింది ఏంటి అంటే ఒక తండ్రి కొడుకులు, ఒక ఉమ్మడి కుటుంబం విభజన జరిగిన తరువాత ఎలా ఉంటారో అలాంటిదే కేంద్ర రాష్ట్ర ఆదాయాలు, అప్పులు ఇవన్నీ అలా డిపెండ్ అయి ఉంటాయన్నమాట.